హాయ్ అండి, నేను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా అయిపోయే టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలు క్యారెట్ తినడానికి అంతగా ఇష్టపడరు కదా. ఇలా కనుక మీరు క్యారెట్ రైస్ చేసి ఇచ్చారంటే మంచిగా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేయండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత నేను ఒక 5-6 కాజు ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 3 లవంగాలు తీసుకున్నాను. వీటన్నింటినీ ఈ నూనెలో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఈ కాజు ఇవన్నీ కొద్దిగా వేగాలండి నూనెలో. ఇలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేశానండి. వీటిని కూడా వేసి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయండి. అలాగే కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. వీటన్నింటినీ మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించండి. ఉల్లిపాయలు అనేది లోపటి వరకు మంచిగా వేగుతాయి. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక పావు స్పూన్ పసుపు వేయండి. వీటిని కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా నూనెలో ఫ్రై చేయాలండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇది ఇలా కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ని నేను సన్నగా తురుముకున్నానండి. తురుముకొని వేస్తే ఇది అన్నంలో మంచిగా కలిసిపోతుంది. పిల్లలు తీసి పక్కన పెట్టడానికి ఉండదు, మంచిగా తినేస్తారండి. చాలా హెల్దీ కదా క్యారెట్. ఈ విధంగా ట్రై చేయండి. నేను చాలా చిన్నగా ఉండే తురుముతోని తురుముకున్నానండి. ఇలా వేసి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించండి. అప్పుడు లోపటి వరకు మంచిగా వేగుతుంది. మనం తురిమి వేసాం కదా, తొందరగానే అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. మీరు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. ఇలా తురిమి వేస్తే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. అలాగే దీంట్లో ఒక అర స్పూన్ వరకు కారం వేసానండి. ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. మరి ఎక్కువగా వేస్తే ఘాటుగా అయిపోతుంది, పిల్లలు తినరు కదా. కొద్దిగానే వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకుందామండి. ఈ మసాలాలన్నీ క్యారెట్కి పట్టుకోవాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనకు క్యారెట్ మొత్తం మంచిగా వేగిందండి. స్టవ్ని అస్సలు హై ఫ్లేమ్లో ఉంచకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొనే చేయండి. చూడండి, క్యారెట్ అంతా వేగిపోయింది. ఇప్పుడు నేను ముందే అన్నం వండి పెట్టుకున్నానండి. కొద్దిగా చల్లార పెట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా వండుకుంటే క్యారెట్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వండుకున్న అన్నాన్ని మనం వేయించుకున్న ఈ క్యారెట్ మిశ్రమంలో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోండి. మనకు క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు పైన కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం చల్లలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. హెల్త్కి కూడా క్యారెట్ చాలా మంచిది కదా. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.